ఇవాళ క్లాస్‌కో స్పెషల్ ఒకటుంది. ఏంటంటే ఇంచుమించు ఇంత పెద్ద వయసు వాళ్ళు ఎవరో చేయలేదు. సుమారుగా 70+. ఆయన చేసి 1, 2 విజయాలు కాదు, చాలా విజయాలు సాధించారు. అవన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటారు. ఆయన చెప్పించడానికి గల కారణం ఏంటంటే ప్రధానంగానే 40+ దాటాక, 50+ దాటాక, 60+ దాటాక ఎవరైనా ఇంటి పక్కొస్తుంటే, అమ్మో! ఈయన పెద్ద వయసులో ఇలాంటివి చేయకూడదు. చేస్తే రకరకాల కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి అని వాళ్ళకుండే భయాల్ని వీళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఒక క్లాస్ మీరు విన్నప్పుడు చాలా ధైర్యంగా చెప్పగలుగుతారు. ఆయనకున్న సమస్యను ఎలా అధిగమించగలిగారు అన్న విషయం. ప్లస్ విశేషం కూడా ఇంకోటేంటంటే, ఆయన చాలా శ్రద్ధగా చేసిన వ్యక్తి. తూచా తప్పకుండా చేసిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆ వయసులో కూడా అంత డెడికేట్‌గా చేయడం అంటే చిన్న విషయం కాదు. చాలా బాగా చేసిన వ్యక్తి. కాబట్టి మీ అందరి ముందుకి ఇవాళ మనందరి ముందుకొచ్చారు. ప్లస్ ఆయన చేయడమే కాకుండా ఆళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయి చేత, వాళ్ళ మనవడి చేత, ప్లస్ వాళ్ళ అబ్బాయికి కొన్ని లాభాలొచ్చాయి. మనవడికి ఆల్రెడీ కొన్ని లాభాలొచ్చాయి. రెగ్యులర్‌గా క్లాసెస్ వింటారాయన. చక్కగా నోట్స్ రాసుకుంటారు. 70+లో గూడానండి. మీకు విశేషం అది. డైరీ ఎంత మెయింటైన్ చేస్తారంటే ఇప్పటికొచ్చి ఎవరంత డైరీ ఎవరు నాకు చూపించలేదు ఇప్పటికొచ్చి. నా ఇంత 4 ఇయర్ జర్నీలో. సో, డైరీ ఇంట్రొడ్యూస్ చేసిన 1 ఇయర్ అవుతుంది. చాలా మంది ఇది మొత్తం కొంత పూర్తి చేస్తారు గానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు డైరీ మెయింటైన్ చేసే బుక్ పెట్టి, నేనెప్పుడు గుంటూరొచ్చిన వెంటనే డైరీ అంతా చూపిస్తారు నాకు. డే టు డేస్ డైరీ నోట్ చేస్తారు. అంత పెద్ద వయసులో కూడా. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. అలాగే ప్రతి టెస్ట్‌లో ఆయనకున్న డాక్టర్ల పరిచయాలతో అన్ని టెస్ట్‌లో చేయించుకున్నారు. ఆయన రోజు ఇన్ని మందులు వాడేవారు. ఆల్మోస్ట్ 1, 2 మాత్రలకొచ్చేసారు అంతే. అయ్యా మీ పేరు నేను ఆల్రెడీ సగం చెప్పాను. కానీ పూర్తి పేరు మీరు చెప్పారు కాబట్టి మీ పేరు, వయసు, ఎత్తు, బరువు. నా పేరు కన్నెగొళ్ళ కృష్ణారావు అండి. వయస్సు 78 ఇయర్స్ అండి. ఎత్తు 170 సెంటీమీటర్స్. ప్రస్తుత బరువు 55 అండి. నేను సాధనలో చేరినప్పుడు 63 ఉన్నానండి. ఏం చదువుకున్నారు? ఏం చేస్తుండేవారు? నేను CA చేశానండి. 50 ఏళ్ల క్రితం చేశాను. అయితే అప్పటి నుంచి ప్రాక్టీస్‌లోనే ఉన్నాను. ప్రస్తుతం మాత్రం మా పిల్లలే చూస్తున్నారు ప్రాక్టీసు. నేను ఊరికనే వాళ్ళు ఏదైనా అడిగితే సలహా చెప్తూ ఉంటాను నా ఎక్స్‌పీరియన్స్‌లో. ఇప్పుడు ఏలూరులోనే ఉన్నానండి. అంటే నేను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కూడా ఏలూరే. ఏలూరు విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఊరికనే ఏదైనా స్టడీకి ఏమన్నా వెళ్తే వెళ్ళి ఉంటాను. అంతేనండి. ప్రధాన సమస్యలంటే నాకు షుగరు ఉందండి, బీపీ ఉందండి. నాకు కాళ్ళు వాపు అంటే పాదాలు వాపుగా ఉండేయండి. ఈ 3 సమస్యలు నాకు ఉన్నాయండి. అయితే ఆ 3 కూడా ఇప్పుడు సాధనలోకి వచ్చిన తర్వాత క్లియర్ అయిపోయినాయి. ఎలా క్లియర్ అయిపోయినాయి అంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. నేనేం మందు చెప్పలేదు ప్రసాద్ గారు, ఏమీ లేదు. ఆహారమే ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి అనే విషయాలే చెప్పారు ఆయన. వాటిని నేను తూచా తప్పకుండా పాటించాను. ఇవి చాలా క్లియర్ అయిపోయినాయండి. అదండి ప్రస్తుతం పరిస్థితి. నేను షుగర్ వచ్చి ఎంతకాలం అయింది? ఏమండి షుగర్ ఎంతకాలం అయింది? షుగర్ చాలా కాలం అయిందండి. మోర్ దాన్ 3 డికేడ్స్ 30 ఇయర్స్ నుంచి ఉందండి నాకు షుగర్ దాదాపుగా. రోజుకి ఎంత ఇన్సులిన్ వాడేవారు? రోజుకి అంటే మొట్టమొదటి ఇన్సులిన్ లేదండి. నేను ఒక 10 ఇయర్స్ నుంచి ఇన్సులిన్ వాడానండి. ఇప్పుడు నేను సాధనలోకి వచ్చే ముందు ఇన్సులిన్ ఒక 10 పాయింట్స్ 15 పాయింట్స్ వాడేవాడిని అండి. పర్ డేకా ఒక హాఫ్ డేకి అండి? లేదండి, ఓన్లీ వన్ టైం. ఎట్ ది టైమ్ ఆఫ్ గోయింగ్ టు ది బెడ్ అంటే నైట్ పడుకునే ముందు ఇన్సులిన్ చేసుకునేవాడిని. అది 24 అవర్స్ యాక్టింగ్ ఇన్సులిన్ అండి. ఎన్ని సంవత్సరాలు పెట్టి ఇన్సులిన్ చేసుకుంటున్నారు? ఏమండి ఇన్సులిన్ అండి ఎన్ని సంవత్సరాల నుంచి అంటే నియర్లీ ఒక 15 ఇయర్స్ నుంచి. అంటే రకరకాల ఇన్సులిన్స్ వాడారండి. ఇప్పుడు ఫైనల్గా సెటిల్ అయింది ఏంటంటే ఇది అది కొత్త లేటెస్ట్ కంపెనీ అండి. అది ఇండియాలో ఉండదండి, ఫారెన్ నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుని ఇస్తారు.
దాని పేరు టూజా ఏదో ఉందండి. సన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేస్తారండి అది. అది ఎంతండి దాని బాగా కాస్ట్ తక్కువ ఎంతండి? ఏమండి ఉంటారు. ఎంతండి దాని కాస్ట్ అండి? 3 ఉంటాయండి. దాదాపుగా వాడితే ఒక నెల రోజులు వస్తుందండి. 5,000 రూపాయలండి. ఒక ఇన్సులిన్ కాస్ట్ 5000 రూపీస్. అవునండి. ఆ, 3 వైల్స్ బీపీ అండి? ఉంటాయి. ఏమండి ఏమంటారు? బీపీ అండి? బీపీ కూడా తగ్గిపోయిందండి. బీపీకి నాకు 2 మాత్రలు ఇచ్చారు. 2 మాత్రలు కాదు, ఒకటే మాత్ర ఇచ్చారు. అది కూడా తీసేశారండి. అయితే హార్ట్‌కి మాత్రం కాంకార్ అనేది ఒకటి వాడమన్నారు. హాఫ్ టాబ్లెట్ అంటే 1.25 ఉంది. ఒరిజినల్‌గా 5 ఎంజీ చెప్పింది 1.25కి తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసి ఆహ్, కొలెస్ట్రాల్‌కి ఒక మందు వాడారు. అది 10 ఎంజీ దాకా వాడుతున్నారండి మొన్నటి దాకా. ఇప్పుడు ఆయన రెడ్యూస్ చేశారు. అది కూడా 5కి. ఆ విధంగా నాకు ఆ 2 మాత్రలు బ్లడ్ థిన్నర్ క్లోపిల్లెట్ అని అది 75 పవర్. అది ఆ 3 వాడుతున్నానండి నేనిప్పుడు. ప్రోస్టేటికము సెలోడాల్ 8 అని అదొకటి వాడుతున్నాను. ఇయే నేను వాడే మందులు. ఇంకా ఏమీ లేదు. ఈ విధానాన్ని ఎవరు పరిచయం చేశారండి మీకు? నాకు ఇక్కడ ఎస్ఎస్వై గురూజీ అని, వెంకటేష్ గురూజీ అని నాకు ఒక ఫంక్షన్‌లో కనిపించారండి. కనిపించి ఏంటంటే మీరు అంత ఇదిగా ఉన్నారు, కొద్దిగా నర్వస్‌గా ఇదిగా ఉన్నారు. మీరు హంసవరం రాంప్రసాద్ గారు ఉన్నారు. ఆశ్రమానికి వెళ్ళండి అని చెప్పేసి ఆయన సజెస్ట్ చేశారు. చేసి ఇలా ఆన్‌లైన్ కూడా ఉందని తెలిసి నేను వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను కొద్ది రోజులకి. మీరు నా బయోడేటా అది తీసుకొని నన్ను ఎన్రోల్ చేసుకొని ట్రీట్మెంట్ అంటే శిక్షణ మొదలుపెట్టారండి. మొట్టమొదట తెలిసినప్పుడు, వివరాలు తెలిసినప్పుడు, సాధన చేసినప్పుడు ఏమనిపించిందండి మీకు మొట్టమొదట? నాకు ఇది చాలా మంచి శిక్షణ. ఎందుకంటే మీ క్వెషనియర్ చూసేటప్పటికి అన్నీ కూడా చాలా చక్కటి క్వెషన్స్ పెట్టారు. చాలా వాల్యుబుల్ క్వెషన్స్. వాటిని అర్థం చేసుకుంటే మన సాధన ఏంటి అనేది చాలా తేలిగ్గా అర్థమవుతుందని అయ్యింది. భగవంతుడు నాకు అలా అర్థం చేశాడు అది అనుకుంటాను. అందుకని వెంటనే నేను రెడీలీ ఐ యాక్సెప్టెడ్ అండ్ జాయిన్డ్ అండి. ఇక మారు మాట లేకుండా. అది నాకు అప్పటి నుంచి ఫ్రమ్ ది ఫస్ట్ డే ఆన్వర్డ్స్ నేను మీరు చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా అంతా ఫాలో అవుతూ వస్తున్నాను. దాని బెనిఫిట్ కూడా ఐ డెరైవ్డ్ ఇట్. తర్వాత మొదట్లో అందరికీ కొద్దో గొప్ప భయం ఉంటది. అందులో మీరు 78 ఇయర్స్‌లో సాధన మొదలెట్టినటువంటి ఇంట్లో అందరూ ఒక రకంగా భయం ఉంటది. రకరకాల కామెంట్స్ ఉంటాయి. మాకు సాధకులు 40 చేసేవాళ్ళే మా మీద బోలెడు కామెంట్లు. సార్ మమ్మల్ని ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, అది ఇది అని రోజు మాకు కాల్ చేసి పాపం వాళ్ళ బాధనేది షేర్ చేస్తుంటారు. అందులోనే 78 సంవత్సరాల్లో 38 సంవత్సరాలు షుగర్‌కి మాత్రలు వాడుతూ విత్ ఇన్సులిన్, షుగరు, మళ్ళీ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్, గ్యాస్ టాబ్లెట్ ఒకటి కాదు మీరు. సో, అలాంటప్పుడు మీకేమనిపించింది మొట్టమొదట? ఎందుకంటే బయట వాళ్ళు చెప్పడం వేరు. మీకంటూ కొద్దో గొప్పో భయాలు, ఇబ్బందులు అనిపించొచ్చు. నాకు భయం ఏమీ అనిపించలేదండి. ఏమనుకున్నానంటే ఒకటి, మనం ఈ వయస్సులో మీరు చెప్పినట్టు నేను చేయగలనా లేదా అనేది ఒకటే తప్ప నాకు ఇతర భయాలేమీ లేవు. కానీ మీరు చెప్పేవి కూడా నాకేమి అంత పెద్ద కష్టమని అనిపించలేదు. నేను అదే విధంగా నేను ముందుకు వచ్చి నేను వీలైనంత వరకు భగవంతుడి దయ వల్ల నేను చేయగలుగుతున్నాను. ఇప్పుడు సాధన మొదలుపెట్టాక మీకు మొట్టమొదటే ఆనందం అనిపించింది ఏదన్నా? స్టార్ట్ చేయగానే? ఆనందమే అనిపించింది. ఎందుకంటే ఒంట్లో ఒక రకమైనటువంటి డైనమిజం పెరిగిందండి. అంటే ఇదివరకు తినటం, ఆరారుగా తినటం, ఏదో రెస్ట్ తీసుకోవడం, అలా టైం అలా ఇది వేస్ట్ అయిపోయేది. ఇప్పుడేమో మీరు చెప్పింది ఆ 3 టైమ్సే తీసుకోవాలి. దట్ టు 1 టైమ్ ఫ్రూట్స్. అది దట్ టు బిలో ఎట్ ది టైమ్ ఆఫ్ 5 o'clock. సో ఫ్రమ్ 6 to 5, 6 మార్నింగ్ టు 5 క్లోజ్. తర్వాత అంతా కూడా మనకి రిలీఫే. ఇంకా ఏమి తిండితోటి పని లేదు. అది మొట్టమొదటి కొద్దిగా కష్టపడ్డాను నేను. ఈవినింగ్‌కు ఏమి తింటలేదు, ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నా. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఈవినింగ్ ఫ్రూట్స్ తింటేనే బాగుంది నాకు.
హ్మ్. ఆ విధంగా నాకు ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైట్ అండి. మొదట్లో ఇబ్బంది పడిన ఏమైనా 2 విషయాలు చెప్పగలరా మాతోని? మొట్టమొదటి ఇబ్బంది పడ్డదంటే, నాకు క్వాంటిటీసు తక్కువ అనిపిచ్చి కొద్దిగా ఆకలి, కొద్దిగా నీరసం అటువంటివి వచ్చినియండి. ఈవినింగ్ గూడా నాకు అలాగే వచ్చినియి. మీరడిగారు, ఏంటండి ఈవినింగ్ మీరేం తీసుకుంటున్నారంటే ఏదో చెప్పాను. అబ్బెబ్బే! అలా కాదు, మీరు అట్‌లీస్ట్ హాఫ్ కేజీనైనా తినాలి ఫ్రూట్స్ అని చెప్తే అప్పటినుంచి పెంచానండి. అప్పుడు తర్వాత నాకు రికవర్ అయిపోయిందండి. ఏం ప్రాబ్లమ్ లేదు. మీరు షుగర్ ఇన్సులిన్ వాడుతున్నా అని చెప్పుకొచ్చారు. మెడిసిన్ వాడుతున్నా అని చెప్పారు. అది ఎప్పటికి మీరు దాన్ని పూర్తిగా నెగ్గగలిగారు మీరు? ఈ డైటు ఇది. మీ సాధనలో మీరిచ్చిన డైటు అది చూసుకొని నేను ఒక్కోటి వదిలేశానండి. ఎన్ని రోజులు పూర్తిగా వదిలేయగలిగారు? 1 మంత్. 1 మంత్. 1 మంత్‌లో పూర్తిగా వితౌట్ ఇన్సులిన్‌తోనే మీరు మెయింటైన్ అయ్యారు. అవునండి. అవునండి. నేను ఎక్కడ ఏ అక్టోబర్‌లో ఇబ్బంది జాయిన్ అయ్యానండి. అయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కల్లా మానేశానండి అన్ని మందులు. హ్మ్. షుగరు, బీపీ మానేశాను. సాధారణంగా ఆ వయసులో సాయంత్రం అయ్యాక నీరసం రావడం గానీ, వేరే ఇబ్బందులు గానీ ఉంటుంటాయి. సో, దానిపై మీ కామెంట్ ఏంటండి? అంటే 1, 2 సార్లు వచ్చినియండి అలానే నీరసం అనిపించింది. మీకు ఆ విషయం తెలియజేస్తే మీరేమన్నారంటే కొద్దిగా మార్చారు. ఎందుకంటే ఆల్టర్‌నేటివ్ డేస్‌లో ఆహ్, అది సాలిడ్ అంటే అదర్ థాన్ ఫ్రూట్స్ తినమన్నారు. కార్బోహైడ్రేటును, ప్రోటీను తినమన్నారు. పప్పులు. అదేనా లిటిల్ క్వాంటిటీ తీసుకోమన్నారు. అలాగే తీసుకుంటూ దానికి వెజిటబుల్ గూడా యాడ్ చేస్తామండి. అప్పుడు బానే ఉందండి. కానీ దానికన్నా ఫ్రూట్స్ తింటేనే నాకు ఉత్తమం అని అనిపిస్తుంది. నా నా మనస్సుకి. హ్మ్. సో, కానీ మీరు ఆల్రెడీ చెప్పండి. చెప్పండి. కానీ నాకు అంటే అదేంటి వీక్‌నెస్ వల్ల అయి తింటే బావుంటుందని మీరు సజెస్ట్ చేసినట్టు నేను భావించాను. అలాగే చేశాను. ఇప్పుడు వీక్‌నెస్ గ్రాడ్యుయల్‌గా తగ్గిందండి. సో, మీ కాళ్ళకి నీరు పెట్టడం అనే విషయం చెప్పుకొచ్చారు. దాని గురించి నాకు చాలా వివరాలు చెప్పారు నాకు మొట్టమొదట మాట్లాడినప్పుడు నాకు. సో, దాని గురించి ఏంటి మీరు? దేని గురించండి ఒక్కసారి? కాళ్ళకి నీరు పెట్టడం అండి. ఆ! కాళ్ళకి నీరుండేదండి. అది ఎందుకొచ్చింది అంటే ఆహ్, అర్థం గాలేదు. అయితే దానికి 2 రకాలు డ్యూట్రాల్ ఆహ్, డ్యూట్రాల్ డ్యూట్రాల్ అనేది ఒకటీను, ఎల్ఎస్ అంటే లో పవర్ అంట. అది ఇచ్చేవారు. తర్వాతేమో ఇంకోటేంటంటే లాసిక్స్ అని. ఒక్కసారే వాడాను లాసిక్సు. న్యూట్రాల్ ఎల్ఎస్ మాత్రం 4, 5 సార్లు వాడానండి. అయినా అప్పుడు టెంపరరీగా తగ్గేది. మళ్ళా మామూలుగా వచ్చేది. అయితే వాళ్ళేమంటారంటే డోంట్ కేర్ దిస్, ఇదేం పట్టించుకోవద్దు మీరు. వాటర్ తగ్గించారు కదా! 1 ½ లీటరే కదా మీరు తీసుకునేది. ఏం పర్వాలేదు అన్నారు. కానీ మన సాధనలోకి వచ్చిన తర్వాత మరి అది ఎలా మాయమైపోయిందో మాయమైపోయిందండి. దాని గురించి అసలు మందు వాడలేదు. ఏమీ వాడలేదు. మీరు వాడించలేదు. నేను ఎవరిది అడిగి మందులు వాడలేదు దానికి. అది ఆటోమేటిక్‌గా తగ్గిపోయిందండి. అది నేను కొద్దిగా వర్రీ పడుతూ ఉండేవాడిని. ఏంటి కాళ్ళు వాపులు ఎందుకుండాలి నాకు అని అర్థం గాక. కానీ మరి ఎలా తగ్గిపోయిందో నాకే ఆశ్చర్యం వేస్తుంది ఇది. అప్పటికి మీరు సాధన ముందుకి, ఇప్పటికి కంపేర్ చేస్తూ మీలో వచ్చిన మార్పులు 2, 3 చెప్పండి? ఆహ్, అంటే ఆహ్, అది ఇప్పుడు సాత్విక ఆహారం తీసుకుంటున్నామండి. అన్ని పనులు సాత్వికంగానే ఉంటాయి. ఆలోచన సాత్వికంగానే ఉంటుంది. చేసే ప్రతి పని గూడా సాత్వికంగానే ఉంటుంది. ఇదివరకు ఆహ్, ఆహ్, ఆ విధానం ఉన్నప్పటికీ ఎంత సాత్విక ఆహారం తీసుకున్నప్పటికీ మనం ఆ థింకింగ్‌లో వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉందంటే మనం ఆటోమేటిక్‌గా మనకి ఏదైనా పొరపాటు మాట్లాడకుండా, అనవసరమైనయి మాట్లాడకుండా మనకో బ్రేకు, ఫుల్ స్టాపు, కామాలు పడుతున్నాయి. అంటే తెలుసుకుంటున్నాం. అవేర్‌నెస్సు ఉంది. ఆపుకోగలుగుతున్నాం అనేది నా నా యొక్క ఎక్స్‌పీరియన్సు, భావన.
మీరు సాధన మొదలుపెట్టాక 1 మంత్ తర్వాత హాస్పిటల్‌కి వెళ్లారు మీరు. చెప్పండి సార్. అప్పుడు వాళ్ళు 1 మంత్ తర్వాత మీరు హాస్పిటల్‌కి వెళ్లారు మీరు. చెకప్‌లు మళ్ళీ అన్నీ అవునండి. చేయించారు. అప్పుడు అవునండి. చెప్పిన డాక్టర్లు చెప్పిన కామెంట్ ఏంటి? అప్పుడు కామెంటే చెప్పండి. 1 మంత్ ఎళ్ళిన తర్వాత చేస్తే బానే ఉందన్నారు రిజల్ట్స్ అన్నీ. అంటే రిజల్ట్స్ చూసుకున్నారు. అంతా నియర్ టు నార్మల్‌గా ఉన్నాయి. ఉంటే వాళ్ళు ఏమన్నారంటే కంటిన్యూ చేయండి. ఇది బానే ఉంటుంది. కానీ జాగ్రత్తగా అప్పుడప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండండి అని చెప్పారు. హ్మ్. తర్వాత లాస్ట్ టైమ్ మన చెన్నై గూడా ఎళ్ళొచ్చారు. జస్ట్ 2 డేస్ బ్యాక్. అవునండి. అవునండి. అది. వాళ్ళు చెప్పిన అందరూ చెప్పిన కార్డియాలజిస్టు ప్లస్ వీళ్ళందరూ చెప్పిన సారాంశం గూడా ఒకసారి. అక్కడ కార్డియాలజిస్టు వ్ వై వైవీకే రెడ్డి గారనండి. ఆయన టాప్ మోస్ట్ ఇండియాలోనే కార్డియాలజిస్ట్. చాలా పెద్ద కార్డియాలజిస్ట్ అండి. మహానుభావుడు చాలా క్షుణ్ణంగా చూస్తాడు. చెప్తాడు. ఆయన ఒకటే నా రిజల్ట్స్ అన్నీ చూసేటప్పటికి వెల్ మెయింటైన్డ్ అండి అని వీపు మీద ఇలా తట్టి ఆయన ఒకటే అన్నారు. "యూ కంటిన్యూ దిస్. యూ నీడ్ నాట్ కమ్ టు మీ అప్ టు 1 ఇయర్. ఆఫ్టర్ 1 ఇయర్ యూ కమ్ టు మీ" అని చెప్పారండి ఆయన. ఇలా వాడండి, ఇలా వాడితే బావుంటుంది అని ఫైనల్‌గా చెప్పారండి. లేదు లేదు చెప్పండి. డయాబెటిక్ డాక్టర్ గారికి అపోలో షుగర్ క్లినిక్ అని విజయవాడలో ఉందండి. ఆమె చాలా ఫేమస్ అండి. ఆమె అన్‌బయస్డ్. అయితే ఆమెకి ఇది చెప్పాను. మనం వాడుతున్నయి అన్నీ చూపించాను. చూపిస్తే ఆమె అంది, "ఇది వాడితే బాగుంటుందండి. వాడండి" అని చెప్పేసి ఆమె చూసారు, విన్నారు. ఇలాగే మెయింటైన్ చేయండి అన్నారు. అప్పుడు రాసిచ్చారు కూడా. మనకి ప్రిస్క్రిప్షన్‌లో ఏమి షుగర్ మందులు రాయలేదు, బీపీ మందులు రాయలేదు. ఆమె షుగర్ డాక్టర్ అయ్యుండి గూడా. ఇలా మెయింటైన్ చేయండి అని చెప్పారు. ఓవరాల్‌గా మీరు ఇంచుమించు 3 మంత్స్ నుంచి కొనసాగిస్తున్నారు. సో, అప్పటికి, ఇప్పటికి మీలో చాలా మార్పులొచ్చాయి మీకు. మీకు ఆనందంగా అనిపించిన 2 నిమిషాలు చెప్పండి చాలు. ఆనందం. అది ఆ ఫుడ్ కంపేర్ చేసి. తీసుకోవటం హ్మ్. రిస్ట్రిక్ట్ అంటే కరెక్ట్ వేలో ఫుడ్ తీసుకోవడం ఆనందమేనండి. నా మనసుకి ఏదైనా పని చేసినా గానీ, దాని మీదే దృష్టి పెట్టగలుగుతున్నాను కాన్సంట్రేటెడ్‌గా. ఏమి పర్వర్టెడ్‌గా అటు ఇటు ఏదో చికాకు పడటం, చిరాకు పడటం అదేమీ లేదండి. అంతా బానే ఉందండి. నాకు మెంటల్‌గా ఐ ఫీల్ హ్యాపీ. ట్రాంక్విలిటీ అంటారు ఒక రకంగా. అంటే ఐ మెయింటైన్ దట్ అండి. ఆహ్, బానే హ్యాపీగానే ఉన్నాను. నేను ఇది తక్కువైందే ఆహారం, లేకపోతే ఇంకోటే అనేది అసలు నాకు ఆలోచన లేదు ఇప్పుడు. సరిగ్గా సరిపోతుంది. మీరు సజెస్ట్ చేసిన డోసులన్నీ నాకు సరిపోతున్నాయి. కానీ ఒక్క ప్రాబ్లమ్ అండి నాకు. అంటే ఇదివరకు పూర్వం నేను ఆహ్, 8:00కి డిన్నర్ చేసేవాడినండి. తర్వాత ఏమన్నా నిద్ర పట్టకపోతే ఏదైనా డిన్నర్ చేసింది ఏదో ఒక చిన్న ఐటెమ్ ఏదో పెట్టుకొని అది 10:00కి తినేవాడినండి. తినంగానే నిద్ర పట్టేదండి. ఆ హ్యాబిట్ ఏంటో పర్సిస్ట్ అవుతుంది. కానీ నేను ఇప్పుడేమీ తింటలేదు. మహా తింటే చిన్న పటిక బెల్లం ముక్కలు 2 ముక్కలు నోట్లో ఏసుకొని చప్పలించి పడుకుంటున్నాను. లేతే కొద్దిగా మంచినీళ్ళు తాగుతున్నాను. ఎప్పుడైనా నిమ్మరసం తాగుతున్నాను. కొద్దిగా నిమ్మరసం నీళ్ళలో కలుపుకొని తాగుతున్నాను. ఇంచుమించు అప్పటి నుంచి ఇప్పటి వరకు క్లాసులు విన్న వ్యక్తుల్లో మీరొకరు. చాలా శ్రద్ధగా విని చాలా మార్పులు చేసిన వ్యక్తుల్లో మీరొకరు. క్లాసెస్‌పై మీ కామెంట్ ఏంటండి? క్లాసులండి చాలా ఎక్సలెంట్ అండి. మన బాడీలో ఏ అవయవం ఎలా పనిచేస్తా ఉంది? మనం తినే ఆహారం ఏ అవయవానికి ఏ విధంగా రిసీవ్ అవుతా ఉంది? ఏ విధంగా ఎస్టిమ్యులేట్ అవుతా ఉంది? అనేది ఒకటండి. రెండోదేంటంటే, మనం తీసుకునే ఆహారం గూడా ఫ్రెండ్లీ కాంబినేషన్స్ తోటి మీరు చెప్తున్నారు, చేస్తున్నారు. అంటే ఈ సక్సెస్ అంతా దాని వల్లే వస్తా ఉందా? ఈ వెయిట్ తగ్గటం గానీ, ర అంటే డిసీజెస్ పోవటం గానీ, ఇవన్నీ దాని వల్లే వస్తున్నాయా? అనేది నా మనసుకి అనిపిస్తా ఉంది. రెండోది ఏంటి అంటే అది వొమిట్ చేయాల్సిన ఫుడ్‌లు గూడా చెప్తున్నారు. టోటల్లీ వొమిట్ చేయాల్సినయి. అప్పుడు అకేషనల్‌గా తీసుకోవాల్సినయి చెప్తున్నారు. తర్వాత ఏంటంటే వెజిటబుల్స్ అన్నీ కూడా బాయిల్ చేసే తినమని చెప్తున్నారు. ఫ్రూట్స్ మాత్రం మామూలు యాజ్ టీజ్‌గా తినొచ్చన్నారు. అలా తింటున్నాం. రసం గూడా తీసుకోవట్లేదు. ఫ్రూట్స్‌ని డైరెక్ట్‌గానే తీసుకుంటున్నామండి.
ఆ విధంగా అది అలా చెయ్యాలి. ఫ్రూట్స్‌నే తినాలి వితౌట్ కుకింగ్. వెజిటబుల్స్‌ని కుక్ చేసే తినాలి. 2 కాంబినేషన్సే వాడాలి. ఇయన్నీ గూడా నాకు క్లాసెస్‌లో తెలుసుకున్న విషయాలు. మిమ్మల్ని క్లాసులు కలిసి మీ సాధనకి ఎంతవరకు ఉపయోగపడ్డాయండి? క్లాసులు వినడం వల్లే నేను విజయం సాధించాననడానికి ఏమైనా చెప్పగలరా? మీ ఆహ్, సాధనకి క్లాసులు ఎంతవరకు బెనిఫిట్ అయింది? డెఫినిట్‌గా ఉపయోగపడ్డాయండి. తెలిసినయన్నీ నేను విన్నయన్నీ ఉపయోగపడ్డాయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఇదేనండి ఫ్రెండ్లీ కాంబినేషన్స్. ఇదివరకు అన్నీ గూడా భోజనం చేసేటప్పుడు రకరకాలు పెట్టేవాళ్ళం. ఒకటి అంటే నేను ప్యూర్ వెజిటేరియన్ అండి. మా కమ్యూనిటీనే వెజిటేరియన్ అండి. ఆహ్, అది ఆ సమస్య లేదు. నాన్ వెజిటేరియన్ సమస్యే లేదు మాకు. ఈవెన్ గుడ్డు గూడా మేము ముట్టుకోమండి. అయితే ఈ ఫుడ్ గూడా మేము తినేది నట్స్ రాత్రులు తిన్నాం. రాత్రి పాలల్లో యేసుకొని గూడా తినేవాళ్ళం. అయన్నీ తగ్గిపోయినాయి కదా! మరి ఇప్పుడు మీరు చెప్పిన తర్వాతే. డాల్స్ అవి ఈవినింగ్ వాడేవాళ్ళం. పప్పులు ఇయన్నీ చేసుకొని చపాతీలోనండి పప్పు అది దాలు అవి తినేవాళ్ళం. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఏమీ లేదు. ఈవినింగ్ మీల్సే లేదు. ఓన్లీ ఫ్రూట్సే గదా! అలా చాలా మార్పులొచ్చినియి. చెప్పిన ప్రతి విషయం ఐ రిలీషిడ్ ఇట్ అండి. ఐ ఐ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ది క్లాసెస్ అండ్ టు ది ఎక్స్‌టెంట్ ఐ హాడ్ దే ఆర్ ఆల్ యూజ్‌ఫుల్. అందులో డౌట్ ఏం లేదు. అది అలా మీరు ఫ్రేమ్ చేసి అంత ఓపికగా మీరు చెప్తున్నారంటే యు ఆర్ ఎ కర్మయోగి అనిపించింది. అది మీరు ఇంకో విషయం చెప్పారు మాకు. ఎవరికో అది ఎమోషన్స్ అవుతున్నాయి నాన్ స్టాప్‌గా. ఆయనకి ఎన్ని చేసినా గాని కుదరలేదు. నేనే వంట చేసి పెట్టాను అంటే నిజంగా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. ఏంటంటే మీరంత శ్రద్ధగా చేసుకొని వాళ్ళకి అలా చేసి పెట్టారంటే నిజంగా అల్టిమేట్ అండి ఇది అని అనుకున్నాము. మీరు మాకిచ్చే అడ్వైజులు గూడా అలాగే ఫీల్ అవుతున్నానండి. సో, మీకు ఇంచుమించుకి మౌలి గారిని అపాయింట్ చేసాము. ఏంటండి మౌలి గారిపై మీ కామెంట్ ఏంటండి? ఆయన సాత్వికుడండి. చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పేవారు. చాలా నెమ్మదిగా, నిదానంగా 1, 2 సార్లు అడిగితే చెప్పేవారు. లేతే తర్వాత మాట్లాడతానని చెప్పేవారండి. అది విషయం. మిమ్మల్ని కన్సల్ట్ చేయాలని చెప్పేవారు ఎప్పటికప్పుడు. ఆయనలో ఆల్వేస్ మీకు బాగా నచ్చినవండి? బానే ఉన్నారు. బానే చెప్పారు. ఆయన ప్రతీదీ మీ కన్సల్టేషన్‌లోనే చెప్తున్నారు. నేను చేస్తున్నాను. మిమ్మల్ని అడిగే చెప్పానని చెప్తున్నారు ప్రతిదీ. ఇందులో చాలా మంది సాధకులు సాధన చేస్తున్నారు. వాళ్ళందరికి మీరేం కామెంట్ చెప్తారు? సింపుల్ కామెంట్ ఏంటంటేనండి, మీరు ప్రిస్క్రైబ్ చేసే ఫుడ్ ఎక్సలెంట్. మెడిసిన్స్ అంటూ ఇన్వాల్వ్ అయ్యేది ఏం లేదు. నాకు త్రిఫలా చూర్ణం ఒకటే చెప్పారు. అది నేను వాడుతున్నాను. అయితే ఇది చాలా వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. నాకు కనిపించిన వాళ్ళకి గూడా ఏదైనా ఎయిల్మెంట్స్ ఉంటే వాళ్ళకి షుగర్ ఉండనివ్వండి, బీపీ ఉండనివ్వండి, ఇంకా రొమాటిక్ పెయిన్స్ ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నానండి. ఏమనంటే మీరు తప్పనిసరిగా సాధన చేయండమ్మా. ఒకసారి ఆశ్రమానికెళ్ళండి. వారిని కనుక్కొని తెలుసుకోండి. మీ యొక్క డిఫికల్టీస్ పోతాయి. యూ విల్ బికమ్ హెల్తీ అని చెప్తూ ఉంటాను. అది నేను అందరికీ చెప్పేదేంటంటే కళ్ళు మూసుకొని గుడ్డిగా మీరు చెప్పింది చెయ్యమనే చెప్తాను. అంతకన్నా మనకి అవకాశం లేదు. అది అసలు ఇటువంటి ఆపర్చునిటీనే ఎక్కడా లేదు నాకు తెలిసినంతలో. ఇలా సో ఇలా చెప్పి, ఇలా చేయించటం, ఇలా క్లాసెస్ పెడతాం. ఇంత ఒక ఇన్‌స్ట్రక్టర్‌ని పెట్టి మాకన్నీ చెప్పించటం, మమ్మల్ని ఆహ్, వెంటాడి అన్నీ చేశారా లేదా అని పర్స్యూ చేయటం, ఇయన్నీ గూడా మా యోగక్షేమాలన్నీ తెలుసుకోవటం, ఇయన్నీ గూడా చాలా మంచిగా ఉందండి. చాలా సంతోషమైన విషయాలండి. అందరికీ అదే నేను చెప్తాను. కానీ ఎస్పెషల్లీ ఎంత ఎర్లీ ఏజ్‌లో చేరి అప్పటినుంచి ఆ ప్రాక్టీస్‌లో ఉండి అది త్రూఅవుట్ ది లైఫ్ ఉన్నట్టయితే వాళ్ళకి చాలా వరకు అసలు ఇల్ ఇల్ హెల్త్ అనేది ఉండదు. అన్‌హెల్తీనెస్‌గా ఉండదు. ఫుల్ హెల్త్‌గా ఉంటుందని నా నమ్మికండి. ఓవరాల్‌గా ఈ శిక్షణ కార్యక్రమం మీద లేదంటే కోర్స్‌పై మీ కామెంట్? అంటే ఆహారం ఒకటి. ఆహారాన్ని ఎలా తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఏంటి?
మళ్ళా అందులో అవాయిడ్ చేయాల్సిన ఒకసారి తీసుకోవచ్చు. కాంబినేషన్స్ ఎలా కాంబినేషన్స్ మంచిది ఎలా కాదు అనేది ఆ విషయం. మళ్ళా ఓవరాల్గా ఏంటంటే మీరు ఈ కోర్సు చేయించేటప్పుడు ఒక మనిషిని పెట్టి వాళ్ళని ఆ టైంకి మీరు చేశారా లేదా, మీరు మార్చినప్పుడు మీకు ఎలా అనిపించింది, మీకు కామెంట్స్ ఏంటి, మీకు ఏమైనా డిఫికల్టీ ఉందా లేకపోతే ఈజీగానే ఉందా అని మీరు అడుగుతూ వస్తున్నారు. మా యొక్క పరిస్థితి ఏంటనేది తెలుసుకొని దాన్ని సూటబుల్గా అమెండ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అది ఏంటంటే నేను ఏమనుకుంటానంటే మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్సే ఐ వాంట్ టు ఫాలో టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. నా లైఫ్లో చేయగలిగినంత వరకు ఈ ప్రిన్సిపల్స్లోనే ఈ ఫుడ్ కానీ మిగతా విషయాలు కానీ నేను పాటించాలి అని అనుకుంటున్నాను. అంతా మన చేతిలో లేదు, అంతా భగవంతుడి దయ. ఆయన అలా నాకు జరిపిస్తారు అని చెప్పి ఆయన ఈ దండం పెడుతున్నారు. మరి మీరు పాలు పదార్థాలు వాడడం అలవాటు ఉండే ఉండొచ్చు, దాన్ని మరి మానేశారు? పూర్తిగా మానేశానండి, పూర్తిగా మానేశాను. దాని మీద మీ కామెంట్ అండి? నాకేం అనిపించలేదండి, మానడమే బాగుంది అనిపించింది. సాధారణంగా పాలు పెరుగు మానితే నీరసం వచ్చేస్తుంది, బోడి శక్తి తగ్గిపోద్ది అని ఒక అభిప్రాయం ఉంటుంది. మరి ఏం లేదండి, ఏమీ లేదు, అటువంటిది ఏమీ లేదు. మిగతా పదార్థాలన్నీ తింటున్నాం కదండి మేము. మీరు నట్స్ ఇచ్చారు, నట్స్ తింటున్నాం. డాల్స్ ఇచ్చారు, అవి తింటున్నాము. ఫ్రూట్స్ ఇచ్చారు, వెజిటబుల్స్ ఇచ్చారు, కార్బోహైడ్రేట్స్ ఇచ్చారు, అన్నీ తింటున్నాం. ఇక అది కావాలి అనేది, అది మిల్క్ ప్రోడక్ట్స్ అవి మొట్టమొదట పర్మిట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఆఫ్టర్ సర్జరీ, అంటే బైపాస్ అయ్యి జరిగిన తర్వాత కొద్దిగా అలౌ చేసేవారు. కానీ వాళ్ళు కూడా రెస్ట్రిక్ట్ చేశారండి. ఇప్పుడు వాళ్ళు కూడా మిల్క్ ప్రోడక్ట్స్ మానేయండి అని మనం ఎప్పుడో చెప్తున్నాం, వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. ఓకే, ఓవరాల్ గా ఈ సాధనలో మీకు ఏం లాభాలు వచ్చి మళ్ళీ ఒకసారి? బీపీ తగ్గిందండి వితౌట్ మెడిసిన్. విత్ మెడిసిన్ ఎలా ఉండేదో నాకు రీడింగ్స్, వితౌట్ మెడిసిన్ అదే రీడింగ్స్ ఉన్నాయి. బీపీ కానీ షుగర్ కానీ. తర్వాత కాళ్ళ వాపులు కూడా అది ఎలా పోయినాయో నాకు మెస్పరిజం లాగా ఉంది. అది నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని అడుగుదాము ఎందుకు అలా పోయినాయండి అని అనిపించింది నాకు. అదొకటి. తర్వాత ఫ్రెష్నెస్, హ్యాపీగానే ఉన్నాను, హ్యాపీగానే మాట్లాడగలుగుతున్నాను, హ్యాపీగా నడుస్తున్నాను, నడిచిన ఆయాసం లేదు. అది మొన్న చెన్నై వెళ్ళినప్పుడు కానీ తిరుపతి వెళ్ళినప్పుడు కానీ చాలా దూరం నడిచానండి. నడిచినా నాకేమీ ఆయాసం అని ఏమీ అనిపించలేదు. శుభ్రంగానే నడిచేశాను అంతా హ్యాపీగా. షుగర్ కూడా మరి చాలా రీజనబుల్గా ఉందండి. వితౌట్ మెడిసిన్స్, పూర్వం మెడిసిన్స్ ఎలా ఉండేదో వేసుకుంటే ఇప్పుడు వితౌట్ మెడిసిన్స్ అలా ఉందండి. ఇదండి కృష్ణారావు గారి యొక్క సాధన యొక్క రిజల్ట్స్. పెద్దవారు కాబట్టి మీరు ఎవరన్నా ఆయన మీరైనా అడగాలంటే అడగచ్చు. ఎందుకు అడగమంటున్నా అంటే ఆయన మనందరికి ఆదర్శంగా ఉన్నారు కాబట్టి మనం ఆయన నుంచి కొన్ని విషయాలు తెలుసుకుంటే లాభదాయకం. కాబట్టి మీరు ఎవరైనా ఏమైనా అడగాలంటే అడగచ్చు. నమస్కారం కృష్ణ గారు, నా పేరు జ్యోతి అండి, అట్లాంటా నుంచి. మామూలుగా క్లాస్లో అవుతున్నప్పుడు మీ వాయిస్ ఎప్పుడు విన్నా ఇన్స్పైరింగ్ గా ఉండేదండి. అంటే మీరు చేస్తుంటే మేము చేయకపోవడంలో అసలు ఏమి రీజన్ ఉండకూడదు అనేట్టుగా అనిపించేది. దానికి తోడు ఇవాళ మీ టెస్టిమోనియల్ వినటం ఇంకా ఇన్స్పైరింగ్ గా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి, చాలా థ్యాంక్స్ ఫర్ షేరింగ్. మా గత 1 month నుంచి నాతో పాటు మా అమ్మగారు కూడా ఉన్నారనమాట. ఆవిడకి 82 ఏళ్ళు. సో ఆవిడ కూడా వింటున్నారు ఇప్పుడు. సో మాకే కాదు, సో అందరికీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మీరు చేసి రిజల్ట్స్ ఈ ఏజ్ లో కూడా సాధించారు అనేది గ్రేట్ టెస్టిమోనీ ఫర్ మెనీ ఆఫ్ అస్. మీరు అలా కంటిన్యూ చేస్తూ సాధనలో ఉండండి, మీ వాయిస్ వినిపిస్తూ ఉండండి. కీప్ ఇన్స్పైరింగ్ అస్. అలాగే ప్రయత్నం చేస్తానండి, అంత భగవంతుడి దయండి. కృష్ణారావు గారు కంగ్రాచులేషన్స్ అండి. నమస్కారం అండి, చెప్పండి. ఏజ్ జస్ట్ నెంబర్ అని ఇంకోసారి ప్రూవ్ చేశారు మీరు.
పర్టికులర్ గా నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒకటి చెప్పారు, నైట్ ఒక్కొక్కసారి 10 o'clock అలా తినాలని అనిపించి తినివ్వండి సాధన రాకముందరని. దాన్ని ఎలా అవాయిడ్ అవునండి. చేయగలిగారు? అవాయిడ్ చేయగలిగామంటే ఒకటేనండి, ఆ ఆ యొక్క మనోనిబ్బరం ఒకటి, తర్వాత ఏదో ఆల్టర్నేటివ్ వాటర్ కానీ, లేకపోతే నిమ్మకాయ రసం కానీ, లేకపోతే పటికి బెల్లం అవి వేసుకొని అక్కడికి వీలైనంత వరకు అవాయిడ్ చేయాలని చూసేవాడిని. ఇంకా నిద్ర పట్టకపోతే అవి వాడేవాడిని. కంగ్రాచులేషన్స్ అండి, రియల్ గా మీరు చూపెట్టారు, రిజల్ట్స్ చూపెట్టారు మెయిన్. అంత భగవంతుడిది, మల్లారము ప్రసాద్ గారిదండి. ఆయన కూడా చాలా ఓపికగా మాకు అన్ని చెప్పారండి. కృష్ణారావు గారు, చెప్పండి. కంగ్రాచులేషన్స్ అండి. మీ ఏజ్ లో మీరు చేస్తున్నారంటే మా లాంటి వాళ్ళకి చాలా ప్రోత్సాహంగా ఉంది. మేము ఎందుకు చేయలేము. మీరు ఇంకా బాగా చేస్తారండి. నేను చేసింది కొద్దిగా, ఇంకా మీరు ఇంకా చాలా బాగా చేస్తారు. అట్లీస్ట్ కామెంట్ అనేది చెప్పండి. ఆయన నుంచి మీరు ఎవరైనా ఏమైనా తెలుసుకుని ఉంటే చెప్పండి కొంచెం. కృష్ణారావు గారు, ఇట్స్ డూవబుల్ అండి. మీరు చెప్పింది విజయం సాధించారు. కంగ్రాచులేషన్స్ అండి. ఇంట్రెస్ట్ ఉండాలండి, ఓపిక అదే వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉంటే ఓపిక అదే వస్తుంది. తర్వాత మీరు ఈ సాధనలోకి వచ్చాక మీ కుటుంబంలో చాలా మార్పులు చేశారు. మీరు వాళ్ళ గురించి మీరు ఏమన్నా తెలుసుకుంటే చెప్పండి. 1 or 2 minutes. అందరు చెప్తానండి. ఏంటంటే నేను ఇలాగా చేయటానికి కారణం కుటుంబ సహకారం అండి. కుటుంబంలో అందరూ సహకరించటమే. తర్వాత మాకు కుక్ ఉన్నారండి, ఆమె లక్ష్మి గారు. ఆమె లేకపోతే నేను ఇవన్నీ ప్రిపరేషన్స్ ఇవన్నీ వీళ్ళు చేసి పెడతానికి సాధ్యపడదు. ఆమె చాలా హెల్ప్ చేసిందండి. మీరు చెప్పినట్టు చేసేవారు. నాకు అన్ని టైమ్లీ అన్నీ అరేంజ్ చేసి పెట్టేది ఆమె. చాలా ఆమెకు రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో అలా చేసి చెప్పినట్టు మౌలి గారు చెప్పేవారు ఆమెకి. నేను మీకు చెప్పనండి, వంట చేసి ఆమెకి చెప్తానండి అంటే ఆమెకి ఇచ్చేవాడిని ఫోన్. ఆయన చెప్పేవారు. ఆమె అంతా మళ్ళా మర్చిపోకుండా అన్నీ గుర్తుపెట్టుకుని నాకు ఆ టైంకి అన్నీ చేసి పెట్టేవారు. రియల్లీ ఐ షుడ్ థ్యాంక్ హర్ అండి. ఆమె కోఆపరేషన్ ఉంది నాకు, మళ్ళీ ఇంట్లో అందరి కోఆపరేషన్ ఉంది. మీ సైడ్ నుంచి ఇక చెప్పక్కర్లేదు, ఎందుకంటే ప్రతి మినిట్ నన్నే మూవ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అని అడుగుతున్నారు, ఎలా ఉన్నానని. మరొకసారి సాధకులందరి తరపున చాలా కృతజ్ఞత. ఎందుకంటే మీరు ముందుకు వచ్చి కనిపెడి వాళ్ళందరికీ మీరు చెప్పినందుకు. సాధన చేయడం ఒక ఎత్తు, కనిపెడి చెప్పడం ఒక ఎత్తు. అయ్యో, సంతోషం. తప్పకుండా మా డ్యూటీ అండి, మనకి తెలిసిన విషయం అందరికీ చెప్పాలి. మీరు చెప్పిన విషయాలు కూడా నేను అందరికీ చెప్పాలి. అందుకని ఐ టుక్ ఎన్ ఆపర్చునిటీ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్ అండి. నమస్తే. ఇక్కడ మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పాలి. మీకు చాలా మందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే, సార్ పెద్ద వయసులో ఇవన్నీ చేయగలమా అన్నది క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది. ప్లస్ ఆ వయసులో చేయడం వల్ల పెద్దగా వచ్చే లాభం ఏముంటుంది అన్న క్వశ్చన్ ఒకటి చూస్తాం. ఎందుకంటే మనం దానికి టైం చాలా స్పెండ్ చేయాలి. ప్లస్ ఎంతవరకు వాళ్ళు చేస్తారు, ఇంట్రెస్ట్ చూపుతారు అన్న క్వశ్చన్ రైజ్ చేస్తారు. ప్లస్ ఆయన ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ చేశారు, ఎంత చిన్న వయసులో చేస్తే అంత ఎక్కువ లాభదాయకం. ఇది డెఫినెట్గా చాలా వాల్యుబుల్ పాయింట్, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో పెద్ద వయసులో చేయడం వల్ల ఎంత లాభం అనేది మనం చెప్పుకుంటున్నాం. పెద్ద వయసులో చేయడం వల్ల మీకు అందరికీ అనిపించేది ఏంటంటే, ఇవన్నీ ప్రాక్టికల్గా చేయలేము అని మీకు అనిపించవచ్చు. ప్లస్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అందరికి ఒకే టైం టేబుల్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చిన్నవాళ్ళకి తగ్గట్టు టైం టేబుల్ చిన్నవాళ్ళకి ఉంటుంది, పెద్దవాళ్ళకి తగ్గట్టు పెద్దవాళ్ళు. మీకు ఉండే పాసిబిలిటీని బట్టి వాళ్ళకి మీరు కొద్దిగా టైం స్పేర్ చేయగలిగితే మీకు 10 times రివర్స్లో మీకు టైం సేవ్ అవుతుంది. ఎందుకు అంటే ఆ వయసులో వాళ్ళకి సరైన గైడెన్స్ కనుక 10%, 50%, 80% మనం ఇవ్వగలిగితే మీకు టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అవుద్ది, మనీ సేవ్ అవుతుంది, ప్లస్ వాళ్ళకి మీకు బాండింగ్ బాగుంటుంది. సో ఇది ఎక్కువ మీకు చాలా బెనిఫిట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పెద్దవాళ్ళు చేయలేరు అని అనడానికి లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎంత % మనం సపోర్ట్ ఇవ్వగలిగితే అంత ఎక్కువ లాభదాయకం. ఇదొక పాయింట్.
ఇక సెకండ్ ఇంకో ఆయన ఏం చెప్పింది ఏంటంటే, ఎంత చిన్న వయసులో మొదలెడితే అంత లాభదాయకం. సో ఇక్కడ మనకి ఏంటంటే వయసు పెరిగే కొలది ఎలాగైతే మన వయసు పెరుగుతుందో మన సమస్యలు కూడా అలా పెరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టు, అంటే చెప్తున్నాను, మన సమస్యలు కూడా అలాగే స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటాయి. కానీ సాధన ఎప్పుడైతే మీరు చేస్తారో ఆటోమేటిక్ ఏమవుతుందంటే మన సమస్యలన్నీ స్లోగా తగ్గడం మొదలెడతాయి. సింపుల్ అంతే. మీరు ఇలా ఉండాలనుకుంటున్నారా, ఇలా ఉండాలనుకుంటున్నారు. కాబట్టి సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే స్టెప్ బై స్టెప్ స్లోగా వెనక్కి వెళ్తాం. సో కాబట్టి ఇక్కడ మనకి మీ అందరికీ తెలిసి అంటే అన్ని 100% మనం చేయలేం. 100% నేనే చెప్తాను. కానీ మీరు సాధన ఉన్నప్పుడు అంటే మీ సమస్య ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా మీకు కొంతకాలం చెప్తూ టార్గెట్ రీచ్ అయిపోండి. తర్వాత నుంచి మీరు మీకు నచ్చినట్టు మారిపోండి, అడ్జస్ట్ చేసుకోండి. మెయింటెనెన్స్ అంటూ కొంత ఉంటుంది. ఏంటంటే కొంత అప్ అండ్ డౌన్స్, చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ మెయింటైన్ చేశారనుకో మీకు పెద్దగా ఇబ్బంది ఉంటుంది. అప్పుడు ఏజ్ రీచ్ వచ్చే మన సమస్యలు ఏవైతే పెరుగుతూ వస్తాయని చెప్పుకుంటున్నామో మనం, అవన్నీ మీకు పెద్ద సమస్య ఉంది. కాబట్టి చాలా మటుకు మైన్యూట్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మన సోషల్గా వచ్చేవి కానీ, ఏజ్ రిలేటెడ్గా వచ్చేవి కానీ, మన ఫ్యామిలీ హిస్టరీ నుంచి వచ్చేవి కానీ ఏవే కొన్ని ఉంటాయి. కానీ అవన్నీ కూడా మనం పోస్ట్ పోన్ చేయగలుగుతాం, కొన్ని రాకుండా స్టాప్ చేయగలుగుతాం. కాబట్టి మీకు చెప్పేది అదే, మీకు 1 month చూసిన టైం టేబుల్, ఫస్ట్ డే చూసిన టైం టేబుల్, 2 months చూసిన టైం టేబుల్ చూసి ఇదే నా టైం టేబుల్ ఫిక్స్ అవ్వకండి. ఎందుకంటే దేని బేస్ చేసుకుని చెప్తామంటే మీ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని, మీకున్న ప్రాబ్లమ్ దృష్టిలో పెట్టుకుని చెప్తాము. సో దాంట్లో మళ్ళీ ఫిల్టర్ చేసి మీరు కొంతకాలం పాటించాక దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్టయితే తర్వాత మీరు చాలా మటుకు 70-50% మీరు పాటించగలిగితే తర్వాత చాలా మటుకు హెల్త్ ఇష్యూస్ మీరు రాకుండా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన లాస్ట్ క్లాస్లో కూడా అదే చెప్పుకున్నాం మనం. ప్లస్ ప్రత్యేకంగా ప్రివెంటివ్ గురించి, సమస్య వచ్చాక సఫర్ అవడం వేరు, రాకుండా కేర్ తీసుకుంటాం వేరు. వచ్చాక చాలా టైం తీసుకుంటుంది. కానీ బిఫోర్ కానీ మీరు చిన్న చిన్న టిప్స్ కానీ పాటించి చిన్న చిన్న కేర్ కానీ తీసుకుని జాగ్రత్తగా చేసుకున్నట్టయితే మీరు చాలా సమస్యను అధిగమించగలుగుతారు. కాబట్టి ఇందులో మీకు చెప్పేది ఏంటి, 2 parts కొని చెప్తున్నాం, ప్రాక్టికల్ అండ్ థియరీ. ఎందుకు చేస్తున్నాము అనే విషయం మీకు థియరీ తెలియాలి, ఎలా చేయాలో ప్రాక్టికల్ తెలియాలి. ఈ 2 సైమల్టేనియస్గా ఒక ప్రాపర్ గైడెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు విజయం సాధిస్తారు తప్ప సొంతంగా మీరు ఏమన్నా ఇంతే కాదా అనుకుని మీరు ఏమన్నా చేసినట్టయితే దొరికేస్తారు. చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఇదే. కాబట్టి పెద్దవాళ్ళు ఇందులో ఉన్నారు, చేస్తారా చేయరని చాలా మంది అనిపించవచ్చు. లేదండి, వాళ్ళ చేత చేయించుకెళ్ళంతా చేయించండి, డెఫినెట్గా మీకు ఆ లాభం కనిపిస్తుంది. కాబట్టి మీకు లాభం వస్తుంది, మీ పేరెంట్స్కి లాభం వస్తుంది, ప్లస్ అనేక రకాలుగా లాభం వస్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఇవన్నీ చేయగలుగుతామంటే మీరు 50% మీరు చేయగలిగిన మీకు వచ్చే రిజల్ట్స్ చాలా %. కొన్ని మానేస్తే చాలా ఆరోగ్యం వస్తుంది మీకు. ఇందులో కొన్ని ఓ మాదిరి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు, మీకు తర్వాత బోర్డ్ అంత రివర్స్లో మీకు బోర్డ్ అంత బెనిఫిట్ మీకు కలిగజేస్తుంటాయి. సో కాబట్టి మీకు కృష్ణారావు గారు చెప్పిన విషయంలో మీకు చెప్పే విషయం ఏంటంటే చాలా సమస్యలు ఎంత పెద్ద వయసు అయినా కొన్ని రివర్స్ చేసుకోగలుగుతాము. అందుకే 70-80 yearsలో కూడా చాలా మెడిసిన్ అని తగ్గించుకోగలుగుతారు. వితౌట్ మెడిసిన్ లేకుండా చాలా తేలిగ్గా ఉండగలుగుతారు. అది ఆయన డెడికేట్గా చేస్తున్నారు. దానివల్ల ఆయనకి ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్, డాక్టర్ గారు చెప్పారు కదా, ఇలా చేస్తుంటే 1 year వరకు మేము చూసుకోక్కర్లేదు గ్యారంటీగా చెప్పగలిగారు. కాబట్టి ఇందులో పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గరికి అందరూ ఉన్నారు. ఇది ఏదో ఒక ట్రీట్మెంట్ అంటే 2 months 3 months ట్రీట్మెంట్, 3 months ఇలాగే ఉండాలి, తర్వాత మనం నచ్చినట్టు ఉండాలనుకోకండి. నచ్చినట్టు ఉండొచ్చు, కానీ దానికి తగ్గట్టు మనం చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉండగలుగుతారనేది నా అనుభవంలో నేను తెలుసుకున్న విషయం. కాబట్టి అదే విషయం మీ అందరికీ చెప్తున్నాను. కాబట్టి మీరు అందరూ భయపడొద్దు, ఇదేదో మా బాబు ఇంత కష్టపడాలనుకోవద్దు. అట్లీస్ట్ కొంతకాలం మీ సమస్య తగ్గే వరకు కేర్ తీసుకోండి. అవి చాలా మటుకు తగ్గిపోయాక జనరల్ మెయింటెనెన్స్ అంటూ ఉంటుంది, దాని ప్రకారం చేసుకుంటే హ్యాపీగా అన్ని రకాలు మీరు తినొచ్చు, ఏ ఇబ్బంది. కానీ మెయింటెనెన్స్ అంటూ ఎప్పుడూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ మెయింటెనెన్స్ చేయకపోతే మీరు సాధన చేసి లాభం పొందరో గుర్తుపెట్టుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సాధన చేశాక మాకు లాభం రాలేదు అన్నారంటే 2 తప్పులు ఉంటాయి. ఒకటి నా పక్క తప్పు ఉండాలి, రెండోది వాళ్ళ పక్క తప్పు ఉండాలి. ఇంతే ఉంటాయి గుర్తుపెట్టి. రిజల్ట్ రాకపోవడం అంటూ 100-200% ఉండదు. ఎందుకంటే మీరు మీ అంతలో మీ చేత్తో మీరు చేసుకుంటున్నారు. అన్నీ ఎంత లాభదాయకం ఒకప్పుడు తెలియకపోవచ్చు. రసాలు తాగితే పొట్టలో కుళ్ళిపోతే పసరు పెట్టేస్తుంది, దాంట్లో లాభాలు లేవని ఒకప్పుడు వినేవారు. ఇప్పుడు అందరికీ
జ్యూస్ తాగమని ఎక్కడ పడితే అక్కడ ప్రమోట్ చేస్తున్నారు, దాని ఇంపార్టెన్స్ తెలుస్తున్నారు. అందరూ మీరు ఎవరి కాళ్ళు నెట్లు గూగుల్లో చూస్తే చెక్ చేస్తున్నారు. సో ఒకప్పుడుతో పోస్తే అపోహలు చాలా మటుకు తగ్గాయి. మీకు అవన్నీ కూడా మీ క్లాసెస్ ద్వారా చాలా మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు, కంపారిజన్ చూసుకుంటున్నారు ప్రతి దాంట్లో మీరు. సంతోషం ఇవన్నీ. కానీ సో ఇలా చేసినప్పుడు మాత్రమే మీకు ఆ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ధైర్యంగా చేయండి, మీకు ఎక్కడ నష్టం రాదు. ఇది చేశాక రాలేదు అనడానికి ఉండదు, గుర్తుపెట్టుకోండి. కానీ నేను చెప్పినంత కాలం చెప్పాను, అంతకాలం వెయిట్ చేస్తేనే ఆ రిజల్ట్ వస్తుంది. అంతే తప్ప వారం చేసి 10 రోజులు చెప్పి 15 రోజులు చెప్పి వెంటనే రాలేదంటే మీ సమస్యను బట్టి రిజల్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. షుగర్ ఉంది కాబట్టి ఆయనకి 38 సంవత్సరాలు వచ్చినా సరే తగ్గింది, ఇబ్బంది లేదు. కొన్ని రకాల స్కిన్ డిసీజ్ రిజల్ట్ చూడాలంటేనే, రిజల్ట్ టచ్ చేయాలంటే, దాని గురించి ఆలోచించాలంటే 3 months టైం పడుతుంది. మినిమం 3 months చూసే వరకు మీ రిజల్ట్ నుంచి ఆలోచించకండి, 3 months తర్వాత ఆలోచిద్దామని చెప్తాం. ఎందుకంటే సమస్య అలాంటిది. కాబట్టి సమస్యను బట్టి మనం సాధన చేయవలసిన కాలమానం ఉంటుంది. ఒకడు 1 month చాలు, 3 months చాలు, 6 months వరకు, కొంచెం 2 years వరకు కూడా దిక్కులు చూడకుండా చెప్పిన స్ట్రైట్ వేలని వెళ్ళాలి. దేనికోసం? తప్పదు, వేరే ఆల్టర్నేటివ్ లేదు, దానికి అంతే ట్రీట్మెంట్ అంతే. అలా చేసినప్పుడే మీరు విజయం సాధిస్తారు. అలా చేయకపోతే విజయం సాధించలేరు. కానీ 100% వెళ్ళలేం కదా ప్రసాద్ గారు, నిజమే. కానీ ఆ సమస్య పోస్ట్ పోన్ అవ్వద్దు. అంటే 1 yearలో తగ్గవలసిన 2 yearsలో పడద్దు, అంతే. తగ్గపోవడం ఉంటుంది, గుర్తుపెట్టుకున్నది. సో డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. సో కాబట్టి ఇందులో చాలా మంది మీరు అందరూ సాధన చేస్తున్నారు కాబట్టి, ప్లస్ చాలా మందికి మీరు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి, ప్రమోట్ చేసేటప్పుడు భయం ఉంటుంది. అమ్మో ఏదైనా అవ్వకపోతే నన్ను ఏమన్నా అంటారేమో, మాకు ఏమన్నా అవుద్దేమో, మళ్ళీ ఏమో కామెంట్ చేస్తారేమో. ఎప్పుడు అనుకోక్కర్లేదు. ధైర్యంగా మీరు ప్రమోట్ చేయొచ్చు, చెప్పొచ్చు. ధైర్యంగా మీరు చెప్పొచ్చు. ఈ 2 పాయింట్లు, వాళ్ళైనా దోషం ఉండాలి, మీరైనా దోషం ఉండాలి. కరెక్ట్ చేసుకోండి. లేదంటే కమ్యూనికేషన్ ఎక్కడ ఇష్యూ ఉండదు, అది రేర్గా జరుగుతుంది, దాటి గురించి పెద్ద పట్టించుకోక్కర్లేదు. చేసేవాళ్ళు ధైర్యంగా చేయండి. ఎంత పర్సెంట్ చేయగలిగితే అంత పర్సెంటేజ్ చేయండి. మీకు రిజల్ట్స్ అనేవి ఒకరోజు లేట్ అవ్వచ్చు, పోస్ట్ పోన్ అవ్వచ్చు, తప్ప కానీ డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇందులో కొంచెం మంది మాకు రిజల్ట్ రావట్లేదు అనుకుంటున్నారు. అందరితో కంపేర్ చేయొద్దు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. డిసీజ్ని బట్టి ఒక్కొక్క రిజల్ట్ అలా కనిపిస్తుంది, అంతే తప్ప వాళ్ళకి ఒక రోజులో రిజల్ట్ వచ్చిందని నాకు 4 రోజులు అవుతుంది రిజల్ట్ రాలేదంటే మీ సమస్య అంత లోతైందని అర్థం. కాబట్టి అది ఇంకెక్కువ రోజులు వెయిట్ చేయాలని అర్థం. లేదంటే మమ్మల్ని అడిగితే నేను చెప్తాం, దాని ప్రకారం చేస్తే డెఫినెట్గా అందరికీ లాభం వస్తుంది. ఇక టైం అయింది. ఇవాళ క్లాస్ పై మీరు ఎవరైనా కామెంట్ అయినా చెప్పి తెలుసుకుంటే చెప్పొచ్చు, లేదంటే మంత్రం చెప్పుకొని ముగిద్దాం. ఇవాళ క్లాస్ పై ఎవరైనా కామెంట్ అయినా చెప్తారా, లేదంటే మంత్రం చెప్పి ముగిద్దాం. మీకు ఎంతవరకు యూజ్ అయిందండి? అంత పెద్ద ఆయన చేశారు, మేమెందుకు చేయలేము అనేది మాకు వచ్చింది సార్. తప్పనిసరి చేస్తాం, ఎన్ని రోజులైనా చేస్తాం, ఎంతవరకైనా చేస్తాం. సంతోషం. అందుకోసం అండి ఈ క్లాస్ అంతా. మరొకసారి మనందరి తరపున కృష్ణారావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇవాళ క్లాస్ ముగిందాం. టైం అయింది, మంత్రం చెప్పుకొని ముగిందాం. పద్మాసనం, 106 నమస్కార ముద్ర, ధృతి నివారణ మంత్రం. ఓం విశ్వాని దేవ సవితర్ధురితాని పరాశుభయద్ భద్రం తన్న ఆశుభ. అందరికీ నమస్తే అండి.